కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. జై శ్రీరామ్. సప్పబడిపోయినట్టు అరుస్తున్నారే. సిద్దిపేట లోపల ఇవాళ ఉదయం ఏమన్నా ఉపవాస కార్యక్రమం జరిగిందా? లేదే. జై శ్రీరామ్. ఇప్పుడు ఒక 70% వచ్చింది, ఇంకొంచెం. జై శ్రీరామ్. ఇప్పుడు పెద్దగా శ్రీరామ్ అని అరిస్తే మనమరిచినట్టు. ఇప్పుడు అరవకపోయినా పర్లేదు, మనల్ని ఎప్పుడో రోజు ఎత్తుకెళ్ళేటప్పుడు రామ్ నామ్ సత్యహై అని నలుగురు అరుస్తారు. వాళ్ళు అరిచేలోపు శ్రీరామ్ అని ఎవడు అరుస్తాడో వాడు అదృష్టవంతుడు. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. నాకు సిద్దిపేటను చూస్తూ ఉంటే 100 ఏళ్ల క్రితం మొదలైనటువంటి ఆపరేషన్ సింధూర్ అంతా సిద్దిపేటలోనే ఉంది అనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ మొదలై 100 సంవత్సరాలు అయింది. శతాబ్ది కాలం. శంకరాచార్యుల వారు కలియుగంలో సింధూరాన్ని తీసుకొచ్చి నిల్చోబెడితే, ఆంజనేయ స్వామి వారు త్రేతాయుధంలో సింధూరాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ ఆంజనేయ స్వామి అంటే సింధూర్, సింధూర్ అంటే ఆంజనేయ స్వామి. ఇవాళ ఈ సిద్దిపేటలో కాషాయ జెండాలను చూస్తూ ఉంటే ఇప్పుడు అర్థమైంది, ఆపరేషన్ సింధూర్ పరిపూర్ణంగా సిద్దిపేటలో ఆరంభమైంది. జై శ్రీరామ్. ఆపరేషన్ సింధూర్ అంటే ఏమిటి అంటే, ముందు మన వాళ్ళు మిత్రులు ఎవరై ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకోవాలి, మిత్రులందరినీ ఓ దగ్గరికి చెయ్యాలి. ఆంజనేయ స్వామి ఏం చేశాడు? రాముణ్ణి సుగ్రీవుణ్ణి కలిపాడా కలపలేదా? ఫస్ట్ రాముడి దగ్గరికి వెళ్ళటం ఆపరేషన్ సింధూర్. ఇమీడియట్ గా రాముణ్ణి సుగ్రీవుణ్ణి కలపడం. మన వాళ్ళే చాలా మంది ఇక్కడ లేకుండా విడిగా ఉన్నారు. వాళ్ళందరినీ బజరంగ్ దళ్లో కలపడమే మొదటి ఆపరేషన్ సింధూర్. గట్టిగా ఏం చేస్తున్నారు? లవ్ జిహాదులు చేస్తున్నారు. అవతల లవ్ జిహాదులు చేస్తూ మన పిల్లల్ని తీసుకొని వెళ్ళి వేరే దాంట్లో కలుపుతున్నప్పుడు అక్కడి నుంచి మన పిల్లల్ని తేవాలా అవుతా? ఆపరేషన్ సింధూర్ స్టార్ట్స్. కానివ్వండి గట్టిగా. జై శ్రీరామ్. కాబట్టి దానికి ఆపరేషన్ మొదలు పెట్టాలంటే ఎవరు? బజరంగ్ దళ్. జై బజరంగ్ దళ్. అక్కడికి అయిపోయిందా? ఆ తర్వాత ఎక్కడ ఉన్నారు వెతకాలి. మన వాళ్ళందరూ రాక్షసుల దగ్గర ఎక్కువ ఉన్నారు. అక్కడి నుంచి వెతికి వాళ్ళని తీసుకొని రావాలంటే ఆపరేషన్ సింధూర్. స్వామి మొదలు పెట్టాడు, వెళ్ళాడు, అందరినీ కలుపుకున్నాడు. అంగదుడు, గయుడు, గవాఖ్యుడు, జాంబవంతుడు అందరితోటి వెళ్ళారు. ఇక్కడ కాదు. ఆపరేషన్ సింధూర్ అంటే ధర్మాన్ని మన దేశంలో ఉండి నాశనం చేయట్లా, విదేశాల నుంచి కుట్ర జరిగి ఇక్కడ నాశనం అవుతోంది. కాబట్టి అక్కడికి వెళ్ళి మరీ కొట్టాలి. కొడుతున్నామా లేదా? ఆపరేషన్ సింధూర్తో కొడుతున్నామా లేదా? అలాగే ఇప్పుడు కూడా కొట్టాల్సిన అవసరం ఉంది. జై శ్రీరామ్. గట్టిగా అనండి. ఆపరేషన్ సింధూర్ స్టార్ట్స్.
వెళ్ళాలి. మన మిత్రులు కూడా శత్రువుల్లాగా కనిపించొస్తారు. అర్థం చేసుకొని కరచాలనంతో వాళ్ళని కలుపుకోవాలి. ఇందాకే మన సునీత రామ్మోహన్ గారు చెప్పారు, పర్వతం వచ్చిందా కలుపుకున్నాడు అంటే సత్వగుణానికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. అయిపోయిందా కాలేవు. అక్కడి నుంచి దేవతలు మన వాళ్ళని పంపించి టెస్ట్ చేస్తారు. సురస తెలుసా? సురస నాకు వరుసగా ఉపన్యాసాలు చెప్పి గొంతు పోయింది, ఇవాళ్ళే పోయింది. ఈ సురస అదేం చేస్తుంది, ఎంత పెద్దగా మాట్లాడితే నోరు ఇంకా పెద్దగా తెరుస్తుంది. అలాగే అవతలవాడు ఎంత నోరు తెరిస్తే ఆంజనేయ స్వామి అంత పెద్దగా పెరుగుతాడు. అలా మనం కూడా పెంచుకోవాలి. జై శ్రీరామ్. సురసలాగా వధించాలి. తర్వాత సింహిక తమో గుణం, నల్లటి రంగులో ఉంటుంది, నల్లటి వస్త్రాలతో వస్తుంది. ఆ సింహికని కూడా వంచాలి, మర్చిపోకూడదు. సింహికని వంచాలి. సింహిక వంచన శ్రీమాన్ ఎవరు? ఆంజనేయ స్వామి వెళ్ళాడు, లంకిని చంపాడు, లంకని తగలబెట్టాడు. బ్రహ్మాండంగా విజయాన్ని సాధించి రావణాసురుడికి ఆయన చెప్పాల్సిన బుద్ధులు శుద్ధులు చెప్పి మారకపోతే రాముణ్ణి తీసుకొని వెళ్ళి జయించాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్స్ సిద్దిపేటలో వచ్చేసరికి ప్రతి వాళ్ళు బజరంగ దళంలో చేరి ఉండాలి అని చెప్తూ నా వాడికి విరామాన్ని ఇస్తున్నా. జై శ్రీరామ్.